గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిందని చెప్తున్న లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో దానిలో జగన్ వైపు ఒక చిక్కు బిగుస్తుందనే అభిప్రాయం చాలా మందిలో కలుగుతుంది. ఇప్పుడు అంటే ఈరోజు చాలా కీలకంగా అప్పట్లో ఈ లిక్కర్ స్కామ్లో వ్యవహరించారని చెప్తున్న రాజ్ కసిరెడ్డిని ఈడీ అరెస్ట్ చేసింది. మరోవైపు కారుమూరు నాగేశ్వరరావు కార్యాలయాలపైన కూడా ఈడీ దాడులు జరుగుతున్నాయి. మరో 6 ఎవరైతే అప్పట్లో చాలా కీలకంగా వ్యవహరించారని పేరు ఉందో రకరకాల అంటే అప్పట్లో ఈ టీడీపీ వర్గాలు కానీ జనసేన వర్గాలు కానీ పదే ప్రచారం చేసిన జే బ్రాండ్ అనే ఒక కొత్త రకం మద్యాలు తీసుకొచ్చారు. రకరకాల పేర్లతో పెద్ద ఎత్తున 3,000 కోట్లకు పైగా పెద్ద హవాలా నడిచింది. ఒక పెద్ద అంటే ప్రజాధనం పక్కకు పోయింది. అలాగే వసూలు చేసిన డబ్బుకి లెక్కపత్రం లేకుండా పోయింది. ఇదంతా ఒక పెద్ద స్కామ్ అంటూ అప్పట్లో వాళ్ళు ప్రచారం చేశారు. ఇప్పుడు వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత దానిపైన సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. ఒకవైపున ఈడీ, మరోవైపున గతంలో ఆల్రెడీ పోలీస్ కేసులు కూడా కొంతమంది మీద నడిచాయి. ఇప్పుడు ఈడీ అనేది కీలకంగా వ్యవహరిస్తుంది, చాలా దూకుడుగా వ్యవహరిస్తుంది. ఈరోజు ఏకంగా రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేయడం, అంతకుముందు వాసుదేవ్ రెడ్డికి సంబంధించి కొన్ని యాక్షన్ తీసుకోవడం ఆయన పైన, ఇవన్నీ చూస్తుంటే ఈ కేసును చాలా పకడ్బందీగా బిగుస్తున్నట్టుగానే తెలుస్తుంది. ఈరోజు రాజ్ కసిరెడ్డిని ఎప్పుడైతే ఈడీ అదుపులోకి తీసుకుందో దాని అర్థం ఇంకా నెక్స్ట్ జగన్కు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని టీడీపీకి సంబంధించిన వర్గాలు చాలా ఎక్కువగా ప్రచారం చేస్తున్నాయి. పరిస్థితి చూస్తుంటే అది నిజమని కూడా అనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పాలి. ఎందుకంటే ఇది కంప్లీట్ ఆఫ్ ది రికార్డ్గా టీడీపీ అధికారంలోకి వచ్చిన అంటే మొన్న ఎన్డీఏ 2 అధికారంలోకి వచ్చిన టైంలో కొంతమంది జర్నలిస్టులు ఆఫ్ ది రికార్డ్ అడిగినప్పుడు ఒక కీలకమైన యువనేత పార్టీలో టీడీపీలో చాలా కీలకమైన వ్యవహరించే యువనేతను అప్పట్లో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు కదా జగన్ ప్రభుత్వంలో, మరి ఇప్పుడు జగన్ మీరు అరెస్ట్ చేస్తారు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే ఆయన నవ్వుతూ ఒక మాట అన్నారు, ఆయన చేసిన తప్పు మేము ఎందుకు చేస్తాము అన్నట్టుగా మనం నవ్వుతూ మాట్లాడి వెళ్ళిపోయారు ఆయన. సో ఖచ్చితంగా ఒక సింపతిని తెచ్చే ప్రయత్నం అయితే వాళ్ళు చేయరు, ఇక జగన్ అరెస్ట్ చేసే ప్రయత్నం అయితే ఉండదు, ఆయన కేసులు ఏమి ఇరికించరు అని చాలామంది భావించారు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే దాని నుంచి కొంచెం పక్కకు వచ్చి కొంత యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా, ఒక నోటీసులు అరెస్ట్ వరకు వెళ్ళే అవకాశం ఉందా అనే అభిప్రాయం చాలా మందిలో కలుగుతుంది. ఏదైనప్పటికీ ప్రస్తుతం అయితే కనుక ఆల్రెడీ రాజ్ కసిరెడ్డిని ఈడీ అరెస్ట్ చేసింది. కారుమూరు నాగేశ్వర ఇంట్లో కార్యాలయాల్లో దాడులు జరుగుతున్నాయి. మరో 6 పైన చర్యలు తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. సో తొందరలోనే జగన్కు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఒకవేళ అదే కనుక జరిగితే ఏపీ రాజకీయాలు అత్యంత కీలకమైన మలుపుగా చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రజల్లో దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో కూడా చూడాలి. బట్ ఏమైనప్పటికీ మాత్రం పరిస్థితి చాలా సున్నితంగా మారుతుందన్న విషయం అయితే అర్థమవుతుంది. అటు టీడీపీ కావచ్చు, అటు కూటమి ప్రభుత్వం కావచ్చు, గత ప్రభుత్వంలో జరిగిందని చెప్తున్న ఈ లిక్కర్ స్కామ్లో చాలా దూకుడుగా వ్యవహరించే అవకాశాలు కనబడుతున్నాయి. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈడీ చూపిస్తున్న దూకుడు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి ఏబీపీ దేశం.